సందర్భాల్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీల చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా, లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనకి మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరు పేరిట, ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటికి పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం. ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ నిరుద్యోగ భృతితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా 14 నెలలు అయిపోతా ఉంది. నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఉపాధి లేదు. దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం. దాన్ని అడిగితే నిరుద్యోగ వృత్తి గురించి పాపం యువత అడిగితే ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాం, ఆ పథకం అయిపోయిందని అంటున్నాడు. మరి మహిళలకు ఇస్తామన్నటువంటి 1,500 సంగతి ఏంటి చెప్పండి అని అంటే అది ఏదో P4కి లింక్ చేస్తాం, అది కూడా అయిపోయిందని అంటారు. ఈ ఉచిత బస్సు గురించి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు 15 అంటారు. సంవత్సరం మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు 15 అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవ అన్నారు, రైతులకి గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. తల్లికి వందనం గత సంవత్సరం 2024-25 బకాయిలు ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీ చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర 6-7 క్వార్టర్లు ఇవ్వలేదు. మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు? ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మి ఓటేశారు, ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే నేను యోగాంధ్ర ద్వారా
ఆ ఆసనాలు మిగిలాయి. ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే, నాకు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం. నిన్న ఎలాగైతే బీచ్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి 35 కిలోమీటర్లు అందరికీ తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే, మీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు సింపుల్గానే. ఇంక అన్నీ అయిపోయి ఇంకెవడు మాట్లాడడానికి వీల్లేదని. పాపం దానికి మోడీ గారిని పిలిచారు, దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్, మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు. వాళ్ళు మళ్ళీ దీనికి గిన్నీస్ బుక్ దేనికి ఇచ్చేశారంటే ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళు రోజు ఇచ్చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంగా దేనికి చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పాపం నిన్న మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఒక పత్రికా సమావేశం పెట్టాడు ఆయన. ముందో సమావేశం, అయిపోయిన తర్వాత ఒక సమావేశం, అవుతుండే ఒక సమావేశం. ఎన్ని పత్రికా సమావేశాలండి? ఇన్ని పెట్టి ఏమైంది, దేనికి పెట్టారు, ఎందుకు చేశారని చెప్పి పాపం ఎవరు అడిగితే గిన్నీస్ బుక్ కోసం చేశానని చెప్పని అన్నారు. దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు ఇంతమందితో కలిసి యోగా చేయించడం ఎప్పుడు లేదు. అలా చేయించినందుకు మన గిన్నీస్ బుక్ వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు ఆయన. అలా గిన్నీస్ బుక్ ఇవ్వాల్సినటువంటిది నేను అంతమంది యోగాలు పాల్గొన్నది కాదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అసలు అనేక గిన్నీస్ బుక్ రికార్డులు ఆయన హోల్డర్, ఆయన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ చంద్రబాబు నాయుడు. దేనికంటే 4 సార్లు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఇంకొక నాయకుడు లేడు. దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. లేదా చంద్రబాబు నాయుడు గారి మీద 2005వ సంవత్సరంలో అనేక కేసులు, ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, కేసులు, సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకొని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీకి జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడంటే మరి అంత మేనేజ్మెంట్ తెలిసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక లేడు. దానికి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి. నాకు తెలిసి రాష్ట్ర, దేశ, ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే గిన్నీస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంతా చూసిస్తారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కన్నార్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఇన్ని గిన్నీస్ బుక్ హోల్డర్ ఇన్ని అవార్డులు మీద పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నీస్ బుక్ కోసం తాపత్రయం? సరే మంచిదే, యోగా కార్యక్రమం మంచిదే జరిగింది. ప్రజలు చాలా మంది, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని, కొంతమందిని అయితే పాపం ఆ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ అవస్థలు చూశారు మీరంతా కూడా. ముందు రోజే 25,000 మంది 30,000 మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళకి సరైన వసతులు లేవు, తిండి లేదు, నిద్ర లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్ళారో, ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితుల్లో అమాయకమైనటువంటి పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటంటే మీ గిన్నీస్ బుక్, మీకు పబ్లిసిటీ, మీ మార్కెటింగ్. అది మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి. ఇంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ 13 నెలల కాలంలో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు.